జరిగిందంతా మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేనురా. దీని మొహం చూసే ప్రతిసారి దీనివల్ల జరిగిన గొడవలే గుర్తొస్తున్నాయి. పోగొట్టుకున్న మనశ్శాంతి గుర్తొస్తోంది. అసలు దీని మొహం చూస్తేనే బతుకు మీద చిరాకు పుడుతోంది, అసహ్యం పుడుతోంది. ఇది నా కళ్ళ ముందుండడానికి వీల్లేదు. అమ్మా, నీకు దండం పెడతాను, ఆపుతావా? ఎన్ని బాధలున్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా నీకు దూరంగా ఉండలేక నీ కళ్ళెదురుగానే ఉంటున్నాం. ఒకవేళ మా వల్ల నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే, మరీ అంత పరువు పోయే పరిస్థితి ఉంటే చెప్పమ్మా, పోయి ఏ చెట్టు నీడికైనా వెళ్ళి బతుకుతాం. అప్పుడు నీకే ఇబ్బంది ఉండదు. బాగుందిరా, ఇలా వెళ్ళిపోతానని బెదిరించి ఇన్నాళ్ళు నా నోరు ముయించావు. తప్పులు ఇది చేస్తుంటే మేం బాధలు భరించడమేంట్రా? పొరపాటు అత్తయ్య, మృదుల ఏ తప్పు చేయలేదు. మృదుల వల్ల మనకే అన్యాయమూ జరగలేదు. మన రెండు కుటుంబాలు కలిశాయంటే కారణం మృదుల అత్తయ్య. ఈ ఇంట్లో ప్రతి సంతోషం వెనుక కారణం మృదుల అత్తయ్య. అసలు ఈ గొడవ అంతా మొదలైంది పెళ్లిలో మృదుల సరయు వెళ్ళిన తర్వాతే అత్తయ్య. అసలు అక్కడ ఏం జరిగింది? మృదుల తలకి ఎలా దెబ్బ తగిలింది? ఆ తర్వాతే కదా హాస్పిటల్లోంచి మృదులని ఎత్తుకుపోవడం, వీరస్వామి వచ్చి గొడవ చేయడం, ఇవన్నీ జరిగాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే దీనంతటికీ కారణం ఎవరో తెలుస్తుంది. అప్పుడు మృదులని ఇన్ని మాట్లాడడం మానేస్తారు అత్తయ్య. ఇదేంటి చుట్టూ తిరిగి నా మీదకొస్తోంది? అవును, అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పు మృదుల. ఇద్దరు కలిసి వెళ్ళాక సరియు మాత్రమే తిరిగి వచ్చింది. అక్కడ ఏం జరిగింది? నీకు దెబ్బలా తగిలింది? చెప్పు మృదుల, ఆ రోజు నిన్ను కొట్టిన వాళ్ళే హాస్పిటల్ నుంచి నిన్ను ఎత్తుకుపోయారు. చెప్పు మృదుల, నిన్ను కొట్టింది ఎవరు? అయ్యో, నన్నెవరు కొట్టలేదన్నయ్య. ఆ రోజు సరియు తులసి మొక్కకి దండం పెట్టుకుంది. నేను పని మీద గది లోపలికి వెళ్తుంటే కాలు జారి పడి తలకి దెబ్బ తగిలింది. అబద్ధం చెప్పదు మృదుల. ఇక నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు, జాలి చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాలు జారి పడితే తలక అంత దెబ్బ. నిజం చెప్పు, సరయు ఏదో చేసింది కదా? మళ్ళీ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆలోచిస్తున్నావు కదా? ఇదే నిన్ను కొట్టింది. తర్వాత నువ్వు హాస్పిటల్లో కనిపించకపోవడానికి కూడా కారణం ఇదే. ఎంత ఎంక్వైరీ చేసినా ఇంతకు మించి వేరే శత్రువులు ఎవరూ కనిపించలేదు మృదుల. నిజం చెప్పు. ఆపరా, జరిగిన వాటన్నిటికీ ఇదే కారణమని తెలిసినా తలరాతంటున్నావు. కానీ ఏ ఆధారము లేకుండా సరయు మీద నిందలెలా వేస్తున్నావురా? ఏం జరిగినా దాని మీదకి నెట్టేయడం మీ అందరికీ బాగా అలవాటైపోయింది. మనుషుల్ని చంపి తగలబెట్టేంత దుర్మార్గురాల్లా కనిపిస్తోందా అది? ఎంతసేపు మృదులా మృదులా అని తల్లలు కొట్టుకుంటున్నారే గాని సరయు కూడా దానిలాంటి ఆడపిల్లే. పీటల మీద పెళ్ళాగిపోయింది. దాని జీవితం ఏంటని ఏ ఒక్కరైనా ఆలోచించారా? జరిగిన వాటన్నిటికీ మృదుల కారణమంటే మీరందరూ ఎలా ఒప్పుకోరో అలాగే దీనికేదో అయిందంటే దానికి సరయు కారణమంటే నేను ఒప్పుకోన్రా. మనకు కావాల్సింది ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కాదు వదినా. అందరం కలిసి సంతోషంగా ఉండడం, ఎవరు ఏ తప్పు చేసినా క్షమించగలగడం. ఆపు భారతీదేవి, ఇక క్షమించడాలేమీ ఉండవు. ఇప్పటికే 100 తప్పుల్ని మించి చేసింది.
ఇంకొక తప్పుని కూడా క్షమించేది లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇది నా కళ్ళ ముందు ఉండడానికి ఒప్పుకోను. మధు, నువ్వు వెళ్ళిపోతానని బెదిరించినా సరే ఈసారి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదురా. శబాష్! ఏం అత్తా, ఏం ప్రేమ! ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నా కూతుర్ని బయటికి గెంటేద్దామని చూస్తే గొప్ప అత్త, మహా తల్లి! మా అమ్మని నోటికొచ్చినట్టు అంటావా? మా ఇంటికెళ్ళి గొడవ చేస్తావా? మా అమ్మ పరువు తీస్తావా? నిన్ను చంపేస్తాను. నిన్ను ఆపవయ్యా! మీ అమ్మని ఒక్క మాట అంటే కోపం వచ్చేసింది. మీ అమ్మ పరువు పోతే బాధ వచ్చేసింది. మీ అమ్మ పేరెత్తితేనే పౌరుషం పొంగుకొచ్చేస్తుంది. మరి నీ పెళ్ళాం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందయ్యా నీ పౌరుషం? నీ పెళ్ళాన్ని అన్నని మాట్లాడినప్పుడు ఏమైపోయింది నీ బాధ? నీ పెళ్ళాన్ని అవమానించినప్పుడు ఏమైపోయిందయ్యా నీ కోపం? నిజంగా పెళ్ళాం మీద ప్రేమన్న మగాడేవాడైనా సరే ఇన్ని బాధలు పడుతుంటే చూస్తూ ఊరుకోడు. కావాలని పెళ్ళాన్ని కష్టపెట్టేది ఎవడైనా సరే చివరికి కన్నెతల్లైనా సరే ఎదిరిస్తాడు. కానీ నువ్వు నీ కన్నతల్లి అహంకారానికి నా కూతురు జీవితాన్ని బలి చేశావు. నువ్వే మగాడివి, నువ్వే మొగుడివి. వీరస్వామి, ఆపవమ్మా! నీ అర్పులకి భయపడేది లేదో. నేనింకా చెప్పాల్సింది ఉంది. నువ్వు మీ అమ్మ కోసం ఆలోచిస్తావు, కుటుంబం కోసం ఆలోచిస్తావు. మరి నా బిడ్డ కోసం ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. అందరూ కలిసి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసేసారయ్యా, నాశనం చేసేసారు. ఆ రోజు నా బిడ్డకేదో నాకు నచ్చిన సంబంధం చేస్తుంటే పెద్ద పోటుగాళ్ళ వచ్చి తాళి కట్టి మరీ తెచ్చేసుకున్నావు. వాణ్ణి చేసుకున్నా సుఖపడేదేమో, నిన్ను చేసుకొని ఏ రోజు సుఖపడిందో చెప్పు. మీరు నా బిడ్డకి చేసిన అన్యాయానికి మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు. కానీ మీరందరూ తప్పు చేసి కూడా చేయలేదని తప్పించుకునే గొప్పోళ్ళు కదా. మిమ్మల్ని ఏమీ అనలేను, కానీ నా బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చి అసలు దీనంతటికీ కారణమైన దీన్ని మాత్రం చంపేయాలి. తండ్రి వైపోయా, లేకపోతే నేను ఇక్కడ చంపేసుండేదాన్ని. ఏంటి తల్లి, నీ కన్న తండ్రినమ్మా నన్నే చంపేస్తానంటావా? ఛీ! నువ్వు కన్న తండ్రివా? నీలాంటి వాడికి కసాయివాడన్న మాట కూడా చిన్నదే. నా జీవితం నాశనం అయిపోయిందని ఎవరి మీద కేకలేస్తున్నావు? అసలు నేను ఇన్ని పాటలు పడ్డానికి కారణం నువ్వు. నేనేట్ చేశాను తల్లి, నువ్వు నా మీద ఇరుసుకుపడుతున్నావు. అవును, కారణం నువ్వే. అసలు నాకేదో అయిందని బ్రాహ్మణి గారితో గొడవ పడాల్సిన అవసరం నీకేంటి? ఆవిడకేం సంబంధం? ఏ రోజు మేం చేసిన తప్పులకి మమ్మల్ని నిలదీసిందే లేదు. నువ్వు చేసిన తప్పులే మా పాలిట శాపాలవుతున్నాయి. మేం తలదించుకోవాల్సి వస్తోంది. నువ్వు నిజంగా మా మేలు కోరుకున్న వాడివి అయితే మా విషయాలు కలెక్ట్ చేసుకోవద్దు. నువ్వు దూరంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే. వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోతానమ్మా. నువ్వు క్షేమంగా ఉండడం చూశాను కదా, అది చాలు. వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతా. కానీ
నువ్వు సంతోషంగా ఉన్నంత వరకే ఈ తండ్రి దూరంగా ఉంటాడు. కానీ నీకేదైనా కష్టం వస్తే మాత్రం మళ్ళీ వస్తాడు. నువ్వు వద్దన్నా సరే వస్తాడు. వస్తానమ్మా, వస్తాను. ఇది పరిస్థితి. ఎంత వద్దనుకున్నా వదిలిపోని దరిద్రం రా ఇది. అయినా నాకు ఇవన్నీ అనవసరం. నాకు మాత్రం ఇవన్నీ భరించే ఓపిక లేదు. ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం నేనేం చేయాలనుకున్నానో అదే చేస్తా. అసలు ఏమైందమ్మా? నిన్ను హాస్పిటల్ నుంచి ఎవరు తీసుకెళ్లారు? చుట్టూ తిరిగి టాపిక్ మళ్ళీ ఇక్కడికే వస్తోంది. ఏమో తెలీదమ్మా. హాస్పిటల్లో స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆశ్రమంలోనే స్పృహలోకి రావడం. ఈలోగా ఏం జరిగిందో ఏమో ఏం తెలీదు. ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు. ఎస్ఐ గారు చెప్పండి. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్టే కదా? అంతా ఓకే ఎస్ఐ గారు, కానీ ఆ వ్యాన్లో ఇంకో డెడ్ బాడీ ఉండడం వల్ల అసలు కన్ఫ్యూజన్ వచ్చింది. ఓ ఆ బాడీనా? మృదులను తీసుకెళ్ళడానికి మార్చురీ వ్యాన్ ఎత్తుకొచ్చారు. అందులో ఆల్రెడీ సీటు కింద వేరే డెడ్ బాడీ ఉంది. కాలిపోయిన ఆ బాడీని చూసి మృదుల డెడ్ బాడీ అనుకున్నాం. ఆ డీటెయిల్స్ కూడా కనుక్కున్నాం. ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. వేరే డెడ్ బాడీనా? ఓకే, థ్యాంక్ యూ ఎస్ఐ గారు. అదమ్మా జరిగింది. అసలు వ్యాన్లో ఆ బాడీ లేకపోయి ఉంటే ఈ టెన్షన్ అంతా ఉండేదే కాదు. పోనీలేరా, మృదుల ప్రాణాలతో ఉంది, అది చాలు. సరే అత్తయ్య. అప్పుడే వద్దయ్యా. వదిన ఇంకా కోపంగానే ఉంది. సాయంత్రానికి కొంచెం చల్లబడ్డాక వెళ్దురు గాని ఫ్రెష్ అయ్యి భోజనాలు చేయండి. పదమ్మా, పదయ్యా, రా. పదమ్మా. ఏంది సరియో? ఏంది దరిద్రం చెడు ఎలా వెంటాడుతోందో. చనిపోయిందనుకున్న ప్రతిసారి బ్రతికి ఎలా వస్తుంది అది? అమృతం ఏమైనా తాగి పుట్టిందా అది? నువ్వైతే ఇంత పరిశన్ అవుతున్నావు గాని నాకైతే పెద్ద షాకేం అనిపించలే సరియో. మనమేదో చేయడం, దానికేదో అయ్యిందని సంబరపడ్డాం. అంతలోనే అది తిరిగి రావడం అలవాటైపోయింది. నువ్వు కూడా ఊరికే ఏం ఆవేశపడకు. తరుణన్న చూస్తే మళ్ళీ నువ్వే ఇదంతా చేసినవని లొల్లి చేస్తాడు. ఏమి చెయ్యని దానికి ఊరికే మాటలు పడాల్సొస్తుంది. అయితే ఏమీ చేయకుండా ఇలాగే వదిలేద్దామా మాన్సి? కానీ తర్వాత ఏమవుతుందో తెలుసా? నీ బావతో నీ పెళ్లి జరగదు, నా బావతో నా పెళ్లి జరగదు. అందరూ దాన్ని మహారాణిలా నెత్తిన పెట్టుకుంటారు. మన బ్రతుకులు అడ్రస్ లేకుండా పోతాయి మాన్సి. అయినా పర్వాలేదా? వదిలేద్దామా? ఏది వదలం సరియో. ఎట్లా చేయాలనో అట్లా చేస్తాం, అంతే. ఫైనల్గా జరిగేదైతే ఒకటే. నీకు తరుణన్నతో పెళ్ళైతది, నాకు బావతో పెళ్ళైతది. అది కాదని ఎవ్వరేం చేయాలనుకున్నా పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి సరియో. మొదట్నుంచి అనుకుంటున్నది ఇదే మాన్సి, కానీ ఏమీ జరగట్లేదు. అయినా ఎలా జరుగుతుంది మాన్సి? ఏం చెప్పి సాధిద్దామనుకుంటున్నావు? మహా అయితే చేస్తానని బెదిరిస్తావు, అంతే కదా? అంతకు మించి వేరే దారేముంది? ఇప్పుడు నువ్వు చస్తానని బెదిరించినా చస్తే చావు అంటారే తప్ప నువ్వు అనుకున్నది మాత్రం జరగనివ్వరు. లేదు సరియో, నేననుకున్నది జరుగుద్ది. ఎట్లా చేస్తానో ఏం చేస్తానో తెలీదు, కానీ నెత్తిన పెట్టుకున్న మృదులని కాలు కాడ పడేసి తొక్కేలా చేస్తా. ఇది కావాలి మాన్సి. ఇక నుంచి మనం ఆడే గేమ్ మామూలుగా ఉండకూడదు. ఒక్క పాయింట్, దాన్ని ఆడించడానికి ఒక్క పాయింట్ దొరకాలి. అంతవరకు కాస్త ఓపిగ్గా వెయిట్ చేద్దాం. ఓకేనా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్.
ఐ లవ్ యూ మధు గారు. లవ్ యూ టూ. నేను ప్రాణాలతో ఉన్న సంగతి నాకే తెలీదు, కానీ మీకెలా తెలిసింది? అందరూ నేను చనిపోయానని అనుకున్నారు, కానీ మీకు మాత్రం నా గుండె చప్పుడు ఎలా తెలిసింది? నా కోసమే కొట్టుకునే గుండె చప్పుడు నా కాకి ఇంకెవరికి తెలుస్తుంది? ఇంత ప్రేమని పొందాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. మీ పాదాల దగ్గర కూడా చోటు పొందే అర్హత లేని నాకు మీ గుండెల్లో చోటిచ్చారు. 7 అడుగులు వేసి 7 జన్మలు తోడయ్యారు. ఎవరు ఒక్క మాటన్నా ఊరుకోరు. నా కోసం ఎవరినైనా ఎదిరిస్తారు. చివరికి రోజు మీ అమ్మగారిని కూడా ఎదిరించి మాట్లాడేశారు. ఏమన్నా చేసేస్తారా నా కోసం? ఏముందంత నాలో? నా కోసం నువ్వు చావుని ఎదిరించొచ్చావు, మరేముందంత నాలో? మృదుల ప్రెగ్నెంట్ అయింది. ఇట్స్ పాజిటివ్. ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్. ఏమైంది? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. లేకపోతే ఇప్పటి వరకు బాగానే ఉండి కళ్ళల్లో నీళ్ళెందుకు? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. వెళ్ళి ఫ్రెష్ అయిపోయా. నిజంగా ఏం లేదు కదా? బానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను మృదుల. ఎందుకు వచ్చింది ఆ అనుమానం? మంచైనా చెడైనా, సంతోషం కలిగించేదైనా, బాధ కలిగించేదేదైనా మీ మనసులో ఏముంటే అది నాకు తెలియాలి. నాతో చెప్పలేక దాచుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. నేను తట్టుకోలేను. ఏం లేదని చెప్తున్నాను కదా మృదుల, ఎందుకంత ఆలోచిస్తున్నావు? నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే భోంచేసి ఇంటికి వెళ్దాం. సరే, 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. సరే వెళ్ళి. నువ్వు చేసిన పనికి అది కాదు, నేను చచ్చి బ్రతికినట్టయింది. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేదు, కానీ ఎప్పటికైనా ప్రమాదమేగా. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. మధు, మృదులేది? స్నానానికి వెళ్ళింది మావయ్య. అవును మధు, తను ప్రెగ్నెంట్ అన్న సంగతి తనకు చెప్పావా? ప్రెగ్నెంటా? లేదు మావయ్య, ఆ విషయం ఎలా చెప్పగలను? మనం చెప్పకపోయినా 4 రోజులు అయితే తెలిసేదే. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు చెప్పొద్దు. ఇప్పటికే షాక్లో ఉన్న తను ఈ నిజం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. మృదుల ప్రెగ్నెంటా? మరి ఇది సంతోషించాల్సిన విషయమే కదా. చెప్తే తట్టుకోలేదంటారేంటి? మృదుల కొంచెం కోలుకున్నాక చెప్దాం. తనకు నచ్చ చెప్పి తన ఇష్ట ప్రకారమే ఏం చేయాలో నిర్ణయం తీసుకుందాం. ఆ రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్లో ఉన్నాయి, తీసుకుని జాగ్రత్తగా ఉంచు. అలాగే మావయ్య. ఏదో నాకు తేడా కొడుతుంది.
మృదుల వచ్చిందన్న సంతోషం కంటే ఏదో దిగులు అన్నయ్య మొహంలో కనిపిస్తోంది.